నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పచ్చిమట్ల ధర్మరాజు గారు ఒక రోడ్లు కానీ ఒక కొంత రోడ్లు కానీ ఏదైనా ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమం ముందుకు పంపుతున్నారండి. అదేవిధంగా సత్యపాలెంని మా ఎమ్మెల్యే గారు అవుతాం వల్ల మాకు అదృష్టం అండి. ఒక సభ చేసినా ఉండి ఈ చెరువు 60-70 సంవత్సరాల నుంచి మాకు తెలియదండి, అప్పుడు మేము పుట్టలేదు. ఇవాళ మళ్ళీ చేస్తున్నారండి 1,50,00,000 పెట్టి ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఊరు ఇలా తయారవ్వాలని అందరికీ మంచి బాటలో నడుపుతున్నారండి. ఒక సభ చేసిన ఏమైనా ఉండే, ఒక సంత మార్కెట్ ఏమైనా ఉండే, ఒక స్కూల్ ఏమైనా ఉండే, ఒక సీసీ రోడ్లు ఏమైనా ఉండే, ఒక డ్రైన్లు ఏమైనా ఉండే, ప్రతిదీ ఏ ఊరికైనా ఇలా చేసుకుంటూ వెళ్ళాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుని అందరూ ప్రజల్లోంచి వెళ్తున్నారండి. ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని, ముందు బాటలో ఉండాలని ఓ ఆకర్షణ. అదే ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాడు ఆయన. ఏ పని చేసినా పని దగ్గరికి వెళ్ళి ఈ పని అయ్యిందా లేదా, లేకపోతే ఈ పనిని త్వరగా చేయండి, వేరే వర్కర్లను కూడా ఎక్కువ పెట్టి ప్రతి పని చేయించమని కోరారండి. అదే బాటలో మేము నడుస్తున్నామండి. ముఖ్యంగా పచ్చిమట్ల ధర్మరాజు గారి ఎమ్మెల్యే గారికి మా ఊరు ప్రజల తరఫున మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. ప్రతి ఊళ్ళో ఏ కార్యక్రమం కానీ దేనికైనా సరే అడగనోడితే పాపం అండి అడిగిన పనుల్లో చేస్తున్నారండి. ఎక్కడ లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా జరిగిందండి. అలాగే నియోజకవర్గం మొత్తం కూడా సాయశక్తిలో కృషి చేసి తిరుగుతా చాలా బాగా చేస్తున్నారు. మంచి పేరు కూడా వచ్చింది ఇంక అప్పుడే సంవత్సరంలోని. మా ఊరు గురించి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి. ప్రతిదీ తీసుకొచ్చారండి. హై స్కూల్ గ్రౌండ్ అంతా 5 ఎకరాలు పూడ్చారండి. సబ్ స్టేషన్ తీసుకొచ్చారండి. పక్క ఊర్లో ఉన్నా సరే మాకు సబ్ స్టేషన్ తీసుకొచ్చారండి. మేము అడిగితేనే ఊర్లో అన్ని సిమెంట్ రోడ్లు అన్ని ఇంచుమించు సాదా వరకు 95% వరకు పూర్తయిపోయినాయండి. ఇంకేమన్నా 5% ఉంటే అవి కూడా చేసేస్తా ఉన్నారండి. ఈ చెరువు మట్టికి నాకు 73 సంవత్సరాలు అండి. నేను పుట్టక ముందు నుంచి ఈ చెరువు బాగు చేసిన వాళ్ళు లేరండి. అప్పుడు ఎప్పుడో చేశారంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి. దగ్గర 1.5 కాసి 2 కోట్ల దాకా అవుతుందండి దీనికి. ప్రతిరోజు ఆయన బయటకు వెళ్ళేటప్పుడు వచ్చి చూసుకుని గ్రామంలో పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకుని వెళ్తున్నారండి. ఇంకా అలా టైం మేము చూడలేమండి. చాలా బాగా చేస్తున్నారండి. ఆయనకు మా ధన్యవాదాలు మరి ఇంకోసారి చెబుతున్నామండి.